ఓం ధన్వంతరియే నమః. ఈరోజు క్లాస్లో మనం తుంగముస్తలు అనేటువంటి వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తుంగముస్తలు అనేవి గడ్డి జాతికి చెందినటువంటి చిన్న దుంపలు. వీటిని నట్ గ్రాస్ అని కూడా పిలుస్తారు సాధారణంగా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైప్రస్ రొటండస్. ఈ తుంగముస్తలు అనేటువంటివి మహిళల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత వాళ్ళకి పాల ఉత్పత్తిని పెంచేదానికి వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కానీ దగ్గు, జలుబు వీటితో కూడినటువంటి జ్వరాలు వచ్చినప్పుడు కూడాను జ్వరం యొక్క తీవ్రత తగ్గించడానికి, అంటే తొందరగా చల్లబడటానికి ఒళ్ళు ఈ తుంగముస్తల్ని వాడటం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే బీపీ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ వచ్చేటువంటి కాళ్ళు చేతుల మంటలు, అరిపాదాలు, అరిచేతుల యొక్క మంటలు అనేటువంటి సందర్భంలో కూడాను దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దాహం అనేటువంటిది, మనం వాటర్ ఎన్ని తాగినా కూడా దాహం తీరని సందర్భాలు కొన్ని ఉంటాయి. బాగా కారాలు తిన్నప్పుడు, మసాలా తిన్నప్పుడు, హెవీ డైట్స్ తిన్నప్పుడు, ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు, తర్వాత మనం విందు భోజనాలు అవి చేసినప్పుడు, దూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వాటర్లో ఉండేటువంటి లవణాల పర్సంటేజ్ అనేది వేరియేషన్ ఉన్నప్పుడు, ఇట్లా చాలా రకాల కారణాల చేత మనకి దాహం తీరకుండా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఈ తుంగముస్తల్ని వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పడనటువంటి ఆహారాల వల్ల కానీ, ఆహారాల్లో ఉండేటువంటి అభద్రతాభావం, అంటే అవి నిలవ ఉన్నటువంటి ఆహారాలు, లేదంటే కనుక ఈగలు ఇట్లాంటి వాటి వల్ల కలుషితమైనటువంటి ఆహారాలని మనం తీసుకున్నప్పుడు మనకి డయేరియా అనేది సోకుతుంది. ఆ డయేరియాని కంట్రోల్ చేసే దానిలో బెస్ట్ వన్ కింద ఈ తుంగముస్తల్ని చెప్పటం జరుగుతోంది. అదేవిధంగా మనకి చెల్ది పొక్కులు, అంటే మన శరీరంలో వాత కొట్టినట్టు వచ్చేటువంటి వైరల్ వ్యాధి, హెర్పెస్ అంటారు దీన్ని. అది కలిగినప్పుడు కూడా విపరీతమైనటువంటి మంట, దాహం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ సందర్భంలో కూడాను దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తిన్నటువంటి ఆహారం జీర్ణం కాక కలిగేటువంటి అజీర్తి విరేచనాల్లోనూ, పొట్టనొప్పి, ఇటువంటి సందర్భాల్లో కూడా దీన్ని మనం వాడటం జరుగుతుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి తుంగముస్తల్ని వాడేటువంటి విధానాలు, దాని యొక్క మాత్ర అంటే డోస్ అనేది తెలుసుకుందాం. దీన్ని అర చెంచా మోతాదు పౌడర్ని తేనెలో కలిపి కనుక ఇచ్చినట్లయితే, ఎవరికైతే ఆకలి పుట్టట్లేదో, నాలికంతా కూడాను చేదుగా అయిపోయినట్టుంది, నోరు చేదుగా ఉంది, రుచి తెలియట్లేదు, నాకు ఆహారం మీద వాంఛ కలగట్లేదు అనేటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఈ తుంగముస్తల పౌడర్ని అర చెంచా మోతాదు తేనెలో కలిపి ఇచ్చినట్లయితే కనుక అరోచకం అనేటువంటి సమస్య తగ్గుతుంది. అదేవిధంగా తుంగముస్తల్ని 1 గ్రాము మోతాదు, 1 గ్రాము సొంటి చూర్ణం కలిపేసి ఆ రెండిటిని కూడాను మనం ఏ విధంగా అయితే టీ డికాక్షన్ చేసుకుంటామో అలాగా బాయిల్ చేసి ఆ వచ్చినటువంటి డికాక్షన్ని ఇచ్చినట్లయితే గ్యాస్ట్రైటిస్ సమస్య, ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య అనేది నోటి దగ్గర నుంచి యానస్ వరకు కూడాను, గ్యాస్ట్రిక్ సిస్టమ్ అంతా కూడాను ఒరిపిడికి గురైనట్టు కానీ, లేదు అంటే గనక చిన్న చిన్న అల్సర్స్, ఇన్ఫ్లమేషను ఇటువంటివి ఏర్పడినప్పుడు విపరీతమైనటువంటి ధోరణిలో ప్రవర్తిస్తుంది. అంటే తినంగానే వామిటింగ్ చేసుకోవడము, లేదంటే మోషన్కి వెళ్ళిపోవడము, లేదంటే పెయిన్ వస్తూ ఉండడము, డైజెస్టివ్ సిస్టంలో బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, వైల్ డైజెషన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డైజెషన్, ఇలాగా వివిధ దశల్లో మనకి నొప్పి అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంటాము. అటువంటి సందర్భాల్లో ఈ కషాయము, అదే హెర్బల్ టీ అనేది మనకి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పౌడర్ని గనక ఈక్వల్ క్వాంటిటీలో బొప్పాయి గింజల పౌడర్ కలుపుకుని దాన్ని బెల్లంతో కలిపి 2 నుంచి 3 గ్రాముల మోతాదులో మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని, ఎప్పుడైనా కానీ నులి పురుగులు, మనకి బద్దె పురుగులు, నురి పురుగులు అని చెప్పి మోషన్ ద్వారా మనకి వస్తూ ఉంటాయి. అటువంటి వామ్ ఇన్ఫెస్టేషన్ అనేటువంటి కండిషన్లో దీన్ని
రాత్రి వేళల్లో, లేదు అంటే కనుక ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే మోషన్కి మనం 6-7ంటికి వెళ్తాం అనుకున్నప్పుడు ఈ 3-4ంటికి అలారం పెట్టుకుని దీన్ని కనుక తినేసి పడుకున్నట్లయితే కనుక మనకి మోషన్లో ఆ పురుగులన్నీ కూడాను పడిపోతూ ఉంటాయి. అదేవిధంగా అరటి చెట్టుని కొట్టేసిన తర్వాత దాని లోపల నీరు తీసుకునేటువంటి విధానం మనం ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాం. అరటి చెట్టు కొట్టేసిన తర్వాత అరటి ఊదా అని ఊసా అని అంటూ ఉంటాం. దాన్ని మధ్యలో వచ్చేటువంటి వాటర్ ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ని కలెక్ట్ చేసుకుని ఆ వాటర్తో ఈ తుంగముస్తల్ని పేస్ట్ చేసి వాటిని బ్రెస్ట్కి అప్లై చేయటము, కొంత మోతాదులో ఒక 5 grams 10 grams లోపలికి తినటానికి కూడా ఇవ్వటం. ఈ విధంగా చేస్తూ వస్తే బ్రెస్ట్ లోపల ఉన్నటువంటి అడ్డంకులు, అంటే మనకి లాక్టిక్ డక్ట్స్ లో ఏమన్నా బ్లాకేజెస్ అలాంటివి ఉన్నా తొలగటము. 2, బ్రెస్ట్ లోపల పాలు తాగడం వల్ల వచ్చేటువంటి పెయిన్ ఉంటుంది వాళ్ళకి, అలా వచ్చేటువంటి పెయిన్, నిపిల్స్ దగ్గర కొరుకుడు పడటము, ఇట్లా వచ్చేటువంటి బ్రెస్ట్ సంబంధిత సమస్యలన్నిటికీ కూడాను ఈ తుంగముస్తల యొక్క పేస్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విపరీతంగా చెమట పట్టేటువంటి సందర్భాల్లో ఈ తుంగముస్తల్ని హెర్బల్ టీ లాగా చేసుకుని త్రాగటము, శరీరానికి వాడేటువంటి పౌడర్స్ కింద, అంటే మనం షవర్ టు షవర్ నైసిల్ ఎలా వాడుకుంటామో అలా తుంగముస్తల పౌడర్ని వస్త్రగాలితం చేసుకుని ఆర్మ్ పిట్స్ దగ్గర ఎక్కడైతే బాగా చెమట పట్టేటువంటి ప్రదేశాలు ఉంటాయో అక్కడ వాడుతూ ఉండడం వల్ల స్వేద దుర్గంధము అంటాం. అంటే చెమట పడుతుంది అందరికీ, కానీ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ రాదు. కొందరిలో బాగా విపరీతంగా స్వెట్ గ్లాండ్స్ దగ్గర వాటి దగ్గర ఆయిల్, అదేవిధంగా బ్యాక్టీరియల్ గ్రోత్ అధికంగా ఉండటం వల్ల వాళ్ళకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ తుంగముస్తల్ని గనక పౌడర్ రూపంలో కానీ సున్నిపిండి రూపంలో కానీ మనం కలుపుకుని వాడటం, లోపలికి ఇంటర్నల్గా హెర్బల్ టీ లాగా వాడటం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి చేతులు, అరిపాదాలు వీటిల్లో చెమట అధికంగా ఉంటుంది అనేటువంటి సందర్భాల్లో కూడా ఈ తుంగముస్తల హెర్బల్ టీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది కామన్ అయిపోయింది నవేడేస్. దానిలో ప్రధానంగా మనం మజ్జిగని ఈ తుంగముస్తల పౌడర్ వేసి 2 నుంచి 3 గ్రాములు దాన్ని బాగా చిలుక్కుని వడగట్టుకుని ఆ వచ్చినటువంటి మజ్జిగని కనుక రోజు రాత్రి వేళల్లో తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకు ఉండేటువంటి గట్ బ్యాక్టీరియా అనేది మనకి న్యాచురల్గా ఇంక్రీజ్ అవడంతో పాటు ఈ తుంగముస్తల్లో ఉండేటువంటి గ్రాహీ గుణం, అంటే మనకి లోపల ఉండేటువంటి మోషన్ ఫామ్ అయ్యేది బయటికి రావాలి అంటే ద్రవత్వ కారణాలు, అంటే మనకి నీరు అనేటువంటిది ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ తుంగముస్తలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎవరైతే లోపలికి దీన్ని తీసుకుంటారో ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ రేటుని పెంచటం, డైజెషన్ని పెంచటం, అదేవిధంగా అది ఎసిమిలేట్ అవడానికి, ఆహారం బాగా జీర్ణమైపోయి శరీరంలోకి ఇంకడానికి ఉపయోగపడటంతో పాటు ఎక్సెస్ గా ఉండేటువంటి వాటర్ని శరీరంలోకే తీసేసుకోవడం అనేటువంటి చర్యల వల్ల ఈ తుంగముస్తలు అత్యద్భుతంగా ఈ ఐబిఎస్ ప్రాబ్లంని కంట్రోల్ చేయగలుగుతాయి. సో ఇలాగా మనం ఈ తుంగముస్తల్ని కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యాభిలాషులందరూ కూడాను చాలా ఆనందానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.